హాయ్ వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఎన్. ఈరోజు సండే, అందరికీ హాలిడే. పిల్లలకి, పెద్దలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, ముసలి ముఖ్యగా అందరికీ ఇవాళ హాలిడే. సో ఇవాళ మార్నింగ్ ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం. సో మార్నింగ్ ఇవాళ అందరికి ఇష్టమైనది రెండు ఒకటి నూడిల్స్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు నేను మీ అందరి కోసం బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నాను, ఒకసారి వచ్చి చూడండి. సో పెన్నం వెలిగించాము, పెన్నం చాలా వేడయింది. సో కాసింత పెన్నం మీద అలా నూనె వేసాము. నూనె వేడైన తర్వాత ఆల్రెడీ మనం స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ కట్ చేసి ఉంచాము ఇక్కడ. ఒకసారి మీరు అందరూ చూడండి. ఇక్కడ ఈ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ మనము ఈ విధంగా పెన్నం మీద అమర్చాలి. అలాగే ఇవి టోస్ట్ అయ్యేలోపు మనం ఒక 4 ఎగ్స్ తీసుకొని, ఎగ్స్లో ఉప్పు, కారం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని ఈ విధంగా మిక్చర్ చేసుకొని ఉంచాలి. అలాగే ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ టోస్ట్ లేకుండా లైట్ రెడ్డిష్ కలర్లో అలాగొస్తే టేస్ట్ ఉంటుంది. ఇది రెండు సైడ్లా ఈ విధంగా మనకి చిన్న టోస్ట్ చేసి ఉంచాలన్నమాట. సో కాస్త మంట పెంచాము టోస్ట్ కొద్దిగా వేగంగా అవ్వడానికి. అలాగే ఈరోజు సండే స్టైల్ అండి, ఇది లుంగి విత్ బనియన్ తోటి నేను ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారు చేస్తున్నాము. సో ఇవి స్లైసెస్ ఏవైతే ఉన్నాయో లైట్ టోస్ట్ అయింది. వీటిని ఏం చేస్తామంటే మనము ఈ విధంగా అన్నీ తీసుకొని ఒక సైడ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ కాసింత దీంట్లో కొద్దిగా నూనె వేసి పగలగొట్టిన గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఒక చిన్న దీని మీదే మనం ఈ యొక్క స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ విధంగా అమర్చుకోవాలి. అలాగే ఇప్పుడు చేసాం కదా, దీని మీద కూడా కాసింత మంట పెంచుకున్నాం మనం కొద్ది వేగంగా ఇది అవ్వడానికి. అలాగే ఎక్కడ అడుగంటనివ్వకుండా కాసింత నూనె మనం సో చూస్తూనే మీకు నోరు ఊడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఎమ్మీగా తయారవుతుంది నేను చేసే ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్. చూసారా, ఈ విధంగా ఎక్కడ ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా మనం ఈ విధంగా దీన్ని అటువైపు ఫ్రై చేయడానికి ఇలా తిప్పేసి ఉంచాలి. కింద అడుగంటనివ్వకుండా ఒక్కసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం కొద్ది ఫ్లేమ్ ఎక్కువ పెట్టాము. ఫైనల్గా మన యొక్క బ్రెడ్ ఆమ్లెట్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. హ్యాపీ సండే టు ఆల్.